92వ కీర్తన 15వ వచనం వాక్యాన్ని ఇందవుడు. ఇప్పుడు నేను చదివించిన మాట తెల్లవారుజామున దేవుడు చెప్పిన మాటకి ఏంటంటే, ఈ ప్రసంగానికి పేరేంటంటే పచ్చని జీవితం అనండి. పచ్చని పెళ్లి చేసి అక్షంతలేస్తా ఆడుతుంటావు, ఒరే 10 కాలాలు నువ్వు ఎట్లా ఉండాలి, పచ్చగా బతకండి పిల్ల పాపలతో అని వీళ్ళు ఆశీర్వదించి యువతలకు వస్తారు. 3వ రోజున వాళ్ళు తన్నుకుంటారు. అంటే మనుషుల ఆశీర్వాదాలు అలా ఉంటాయి. నేను అంటున్నాను, ఈరోజు దేవుడు మనల్ని పచ్చగా ఉంచాలని ఆయన ఉద్దేశం. మనుషులు పచ్చగా ఉండాలని కోరుకుంటారు కానీ పెదవులతో అంటారు కానీ లోపల కుళ్ళుకుని చస్తారు. మీకు తెలుసో తెలీదు. ఒక ఆమె చాలా ప్రేమతో వాళ్ళ బంధువులందరూ పిలిచింది, గృహప్రవేశం కొరకు నన్ను పిలిచింది. మేము వెళ్ళేమో అంటే ఆ గృహం కట్టకముందే మాతో ప్రార్థన చేయించింది. గృహం కట్టకముందే ప్రార్థన చేసాము. అయ్యగారు ఇక సరే వాళ్ళు పెద్దోళ్ళు బాగా ఉన్నవాళ్ళు మనల్ని పిలుస్తారా గృహప్రవేశానికి, వాళ్ళకి తగిన వాళ్ళని ఎవరినో పిలుచుకుంటారులే, ప్రార్థన అయితే మనం చేసాం కానీ వాళ్ళతో మనకు ఆస్తులు కనుక వాళ్ళు బంగారు ఉంగరాలు పెట్టుకునే వాళ్ళు పిలుస్తారులే, నన్ను ఎందుకు పిలుస్తారు అనుకున్నా. కానీ వాళ్ళు వచ్చి ఎంతో ప్రేమతో వచ్చి గిఫ్ట్ పట్టుకొచ్చి బట్టలు పట్టుకొచ్చి ఆ ఇల్లు అయ్యా ప్రవేశం కబురు చెప్తాకు వచ్చారేమో అనుకున్నా. అయ్యా మరి మీరు టయానికి వచ్చేయండి అక్కడే మరి అని సన్మానించి మమ్మల్ని ఆహ్వానించి గృహ అమ్మాయి ఎవరున్నా అడిగి ఎవరయ్యాక మీరే చేయాలి. గృహప్రవేశం చేసిన తర్వాత వాళ్ళ చుట్టాలు ఇంకెవరిని పిలుస్తున్నావు అంటే బంధువులందరిని పిలుస్తున్నానయ్యా చాలామంది వస్తున్నారు అని చెప్పింది. మంచిదమ్మా, సంతోషం, వచ్చారు అందరూ. మంచిగా ప్రవేశం అయిపోయింది. భోజనాలు జరుగుతుంటే మేము ఆ బంధువులకు తెలియదుగా, మేము ఈ పాస్టర్ గారులము ఈ విధానం తెలియదు కదా. వాళ్ళు మేము వింటూ ఉండగా అంటున్నారు, వాళ్ళ గురించి అంటున్నారు, మనోడు ఇంత మంచి బిల్డింగ్ కట్టాడంటే ఎక్కడో దోసుకొచ్చి ఉంటారు వీళ్ళు, ఎవడికో కన్నం వేసి ఉంటారు కదా అని ఒకళ్ళు వాళ్ళేమో ఎంతో ప్రేమతో పిలిచి 10 రకాలైనటు వంటలు చేసి బంధువులు చుట్టాలు స్నేహితులు వచ్చారని వాళ్ళని ఎంతో మర్యాద చేసి ఆ సంతోషంలో మా సంతోషం వీళ్ళు పాలు పొందాలని బాగా మంచి సిద్ధపాట్లు చేస్తే వీళ్ళు స్వార్థం ఏమంటున్నారంటే మనోళ్ళు ఎక్కడ దొంగతనాలు చేసారు, మోసాలు చేసారు, అబద్ధాలు ఆడారు, లంచాలు తీసేసుకున్నారు, సనుగుతూ రకరకాలైనటువంటి శాపనార్థాలు పెడతారు. మేము ఇని అనుకున్నాం. అప్పుడు నా పక్కన ఉన్న ఒక బ్రదర్ అన్నాడు, అయ్యగారు మనమేమో ప్రార్థన చేసి దీవించి ఈ ఇల్లు ఆశీర్వించబడాలి, మంచి ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఈ ఇంటి నిండా ఆరోగ్యం ఉండాలి, ఆహారం వస్త్రాలు అన్ని సర్వ సమృద్ధి ఉండాలి, మీరు ప్రార్థించి వాళ్ళు చూడలేమని అనుకుంటున్నారు. అంటే దేవుని బిడ్డలు అయిన మనం ఏం కోరుకుంటాం చెప్పండి? ఒక కుటుంబం పచ్చగా ఉండాలని కోరుతాం, హృదయపూర్వకంగా కోరుతాం. మన పైకి ఏదో అందరూ అనుకోవడం ఇష్టపూర్వంగా వాళ్ళు పచ్చగా ఉండాలని కోరుతూ ప్రార్థన చేస్తాం. అది లోకములో ఉన్న మనుషులు అవిశ్వాసులు వాళ్ళకి ఈ ప్రేమ ఉండదు గనుక పైకి వందనాలు నమస్కారాలు పైకి అంటారు కానీ లోన పైకి అంటారు తప్ప, చెప్పండి, పైకి అంటారు లోపలంతా క్రూరత్వం, విషం. అందుకని మీ ఇష్టమైతే వాళ్ళతోనే అత్యంత నేర్చుకోండి, వాళ్ళతోనే ప్రార్థన చేయించుకోండి, వాళ్ళకే పెట్టండి, వాళ్ళతో తిట్టించుకోండి, తగ్గించుకోండి. నేను కాదను. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని నన్ను మీ విషయంగా నా గురించి 100% చెబుతున్నా. నేను పచ్చగా ఉండాలని కోరుకునేది దేవుడు. మనుషులు కూడా కోరుకుంటున్నారని అనుకున్నాను కానీ మోసపోయాను. ఏమో అందరాలంటే వాళ్ళు ఉండరు. అందరాలు ఉంటే నేను ఇలా ఉండగలను? నా మేలు కోరుకుని నేను పచ్చగుండాల నా దేవుని ప్రేమ గుండె నిండా నింపుకుని నన్ను ప్రేమించినటువంటి విశ్వాసులు ఉన్నారు, అభిమానులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, వాళ్ళు దేవుని చేత ఎన్నుకొనబడిన వాళ్ళు ఉన్నారు. అలాగని అందరూ అలాంటి వాళ్ళు కాలేరు. అయితే మీ జీవితాల్లో కూడా మన అందరి జీవితాలు అంటే కానీ 100% ఏంటంటే బైబిల్ ప్రకారంగా మనం చూస్తే
నీవు పచ్చగా ఉండాలని కోరుకునేది దేవుడు. చెప్పండి అనండి, దేవుడే. దేవుడే. చూడండి, మీకు పచ్చగా ఒకప్పుడు ఎండిపోయిన జీవితం, వాడిపోయిన జీవితం, ఓడిపోయిన జీవితం, శరీరంలో కలలేక, రోగాలతో, రొప్పులతో, తిండి తిప్పల సరిలేక, సరైన గుడ్డ వస్త్రాలు లేక, సచ్చి చెడి బతికి, దేవుడా నాయన స్తోత్రం అల్లేలి అంటే దేవుడు కనికరించి మంచి ఆహారం వస్త్రాలు ఇస్తే ఇప్పుడు ఏంటి చెప్పండి? ఎక్కడ మీ సోకు చూపించేది? ఈ పచ్చదనం ఎక్కడ చూపించాలి? ఒకప్పుడు ఆలోచించి. అందుకని ఒకప్పుడు నేను జడ్చర్ల వెళ్తున్నా, ఒకసారి జడ్చర్ల మీటింగ్ పిలిచారు. ఒకసారి జడ్చర్ల ఆ సంస్థ పేరు ఏంటంటే, ఆ సంఘంలో క్రిస్మస్ పండుగ టైంలో నన్ను పిలిచారు. ఎన్నో సంఘాలు, అన్ని సంఘాలు కలిపి జడ్చర్లో ఆ మీటింగ్ మెయిన్గా కూడుకుంటారు అక్కడ క్రిస్మస్కి. నన్ను స్పీకర్గా ఆహ్వానించారు. నేను మామూలుగా ప్యాంటు షర్టు ఉన్నప్పటికీ వెళ్ళాను. వాళ్ళు ఇచ్చినటువంటి సూటే ధరించాను, ప్రసంగం చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మా లూథరన్ బాప్టిస్టు అయితే మీరు వాక్యం బాగా చెప్తున్నారు, కానీ యూనిఫామ్ ఎక్కడికి వెళ్ళి ఏ డ్రెస్ తీసుకోవాలి అది కానీ, లేకపోతే మీలో ఆ పచ్చనైన ఆ ఫలభరితమైన వర్తమానం ఎవరు వినలేరు. కనుక మీరు దేవుడు మీకు ఏదైనా అనుగ్రహించినప్పుడు ఆ డ్రెస్సులు మంచి సెట్ చేసుకోండి అని చెప్పారు. ఈలోగా దేవుడి నెల టీవీ పరిచర్యకి వెళ్ళా, ఆరాధన స్టూడియోకి వెళ్ళాను, కల్వరి స్టూడియోకి వెళ్ళాను. వాళ్ళు కూడా అదే సూట్ ఏది అనండి, అలా అడుగుతారని తెలిసే సూట్ వేసుకుని వెళ్ళిపోయాను. దేవుని స్తోత్రం. కనుక మరి నేను దేవుణ్ణి అడిగాను, సూట్లు ఇచ్చాడు. ఇప్పుడు సంఘం తరఫున మన జ్యోతం గారు పెట్టిన సూటు, కుక్కలు పెట్టారు సూటు, మీలో మిగతా వాళ్ళు డ్రెస్సులు పెట్టారు, మీరు బట్టలు పెట్టారు. కానీ ఇప్పుడు నాకు సూట్లు ఉన్నాయి, మీరు ఎవరు కొనమాకండి, మంచి సూట్లు ఉన్నాయి. దేవుని స్తోత్రం. రోజుకొకటి వేసుకున్నా మంచిగానే ఉంటాయి. అయితే ఈ రోజున ఈ సూట్ తీసుకున్నాను పచ్చదనం కోసం. దేవుడు నన్ను పచ్చగా చేశాడు కనుక పచ్చగా ఉండాలి, పచ్చగానే ఉండి పచ్చని డ్రెస్తోనే దేవుని సువార్త చెప్పాలి, ఆయన మాటలు చెప్పాలి, సాక్షిగా ఉండాలి నేను అని చెప్పా. కనుక ఇక్కడ మనం చదివిన మాటలు ఏముందంటే, వారు ముసలితనమందు చెప్పండి చిగురు పెట్టబడి సారము కలిగి పచ్చకుంటారు. చూడండి, పడుసప్పుడు ఎంతమంది అందరూ పచ్చకుంటారు. వయసులో ఎవరైనా ఆరోగ్యంగా ఉంటారో, అందంగా ఉంటారు, బంధంగానే ఉంటారు. అది పెద్ద గొప్ప కాదు, అది గొప్ప కానే కాదు. 60లో 20 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఉంటేనే అది నిజమైనటువంటి ఆరోగ్యం. విన్నారా? 20వ సంవత్సరంలో ఎవడైనా ఉంటాడు, పచ్చగానే ఉంటాడు, కుర్రోడు కనుక. అది నిలబెట్టుకోవాలి మనం ప్రతి ఒక్కరు కూడా. కొంతమంది అంటారు నాకు 60 అండి, 70 అండి. దేవుడు అని చెప్పాడా నీకు 80 సంవత్సరాలు వచ్చినాక నీకు తగ్గించేస్తాను, నీ సూపు తగ్గించేస్తా, నీ శరీరం ముడతలు పడితే చేస్తా అంటున్నాడు. నువ్వు అనుకో, నువ్వే పోగొట్టుకుంటున్నావు. నిన్ను వయసు ఎవడు చెప్పమన్నాడు? అసలు నీ వయసుని బట్టి నీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు. దేవుడు తలుసుకుంటే ముసల్దాని కడుపు పండించలేదా దేవుడు? శారమ్మ గారికి ఎప్పుడు ఇచ్చాడు? ఇక అయిపోయింది, నా కానుపు ఉడిగిపోయింది, నా వల్ల కాదు, ఇక నాకు సంతానం కలగదని డిసైడ్ అయిపోయింది. తట్టపొట్ట సతుకుని సావటకు రెడీగా ఉండా ఆమె దేవుడు దర్శించి ఆమె కడుపులో నుండి ఇస్సాకును పుట్టించాడు. అవునా కదా? అయితే ఇదేనండి, ఇది మాటలతో అయ్యేది కాదు. మీరే జిమ్ములో జోకులో ఏం చేస్తే అవ్వదు. దేవుడు తలుసుకుంటే నీకు ఆరోగ్యం ఇస్తాడు. సారము కలిగి నిన్ను పచ్చగా చేయగల దేవుడు ఆయన ఒక్కడే. ఎందుకనగా నీ నరాలు, అవయాలు, కండరాలు అన్నీ నిర్మించిన వాడు, నిన్ను నన్ను తల్లి గర్భంలో పిండంగా నిరూపించిన వాడు ఆయనే కనుక ఆయన కానీ నిన్ను సదాకాలం నిలిచి ఆయుష్తో దీవించనుకోండి, ఎవరు నీతో సాటిరారు పోటీ. మోషే ఏమన్నాడు? మోషేకి యెహోషువ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళు యవ్వనములో ఎంత వయసు అయితే ఉందో చచ్చే వరకు కూడా అదే వయసుతోనే ఉండి చచ్చిపోయారు. దేవుడు అలాంటి ఆరోగ్యం మీ అందరికి దయచేయునుగాక. చెప్పండి, పచ్చగా ఉందురుగాక.
పచ్చగా, ఆరోగ్య విషయంలో పచ్చగా ఉందురుగాక. ఆమేన్. ఆరోగ్యంలో పచ్చగా ఉండాలి, ఉండి తీరాలి ప్రతి క్రైస్తవుడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను. ఇప్పుడు చాలామంది యేసు ప్రభు నమ్ముకోకుండా ఇతరులైన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా పాపం. వాళ్ళు ఏమంటారు, మీరు స్వస్థత కోటాలు పెడతారు, యేసు ప్రభు స్వస్థపడతారంటారు, నూనె డబ్బాలు అమ్ముతారు, కచ్చిపులు కొంటారు, ఇవన్నీ చేస్తారు. మరి మీరెందుకు హాస్పిటల్కి వస్తున్నారు, మీరెందుకు మెడిసిన్ వాడుతున్నారు అని నింద, అనేక మంది నింద. మన పాస్టమ్ గారికి నా భార్య పాస్టమ్కి పద్దాక గుండె నొప్పి అంటుంది. ఒకసారి ఆల్రెడీ చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే మెడిసిన్ ద్వారా క్యూర్ అయిపోద్ది అన్నారు. మళ్ళా కదిలితే వెళ్తే ఏమండి నువ్వు ఎక్కడికి వెళ్ళమాకండి అంటుంది మాట. ఓ బాబు ఇది ఎక్కడ గొడవ, నేను ఒక పాస్టర్ గారిని అయ్యండి అందరికి ప్రార్థన చేసి అనేక మంది ధైర్యపరుస్తుంది, ఈమెంట్ ఇట్లా తగులుకుందని చెప్పి నిజమే నొప్పి భరించలేకపోతుందని చూసి గమనించి తీసుకెళ్ళిపోయాను హాస్పిటల్. తీసుకెళ్ళి మొత్తం ఆల్ చెక్స్ అన్నీ చేపిస్తా ఏమన్నారు, ఇటు రమ్మని చెప్పారు. కంప్యూటర్ ఆ సిస్టమ్ గారికి పిలిచారు, నన్ను అన్న పెద్దోడిని వీళ్ళు పిలిచారు. వీళ్ళకి కూడా ఆ గుండె చూపించారు. మంచిగా ఉందండి, ఎందుకంటే ఆమె భయపడుతుందండి, భయంతో తెచ్చుకున్న రోగం తప్ప ఇది ఇందులో ఏమీ లేదు. థైరాయిడ్ పిల్లలు వాడుకో, కొంచెం జాగ్రత్త పడమనండి చాలు అని చెప్పి పంపించేసి. ఇప్పుడు దేవుని వల్ల కోలుకుంది, దేవుని స్తోత్రం, కోలుకుంది. ఇప్పుడు ఆ గుండె పన్న నేను నమ్మను ఫస్ట్, ఎందుకంటే నేను చూశాను కనుక. ఆమె దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు సేవకురాలు పాస్టర్ గారికి. స్తోత్రం అనండి, స్తోత్రాలు. అందులో నా ప్రార్థన గట్టిగా ఉంది, నేను ధైర్యంగా చెప్పుకుంటా, ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోపోయింది. ఆమె ఎందుకంటే ఆమె బాగుంటే నేను బాగుంటాను, అవునా చెప్పరే. నేను పచ్చగా ఉండాలంటే పాస్టర్ గారు ఖచ్చితంగా ఉండాలి, మీరు ఉండాలి. ఆమేన్. దేవుని స్తోత్రం. కనుక ప్రభు బిడ్డలారా, మీ అందరినీ మీతో పాటు నన్ను కూడా తీర్చేవాడు దేవుడు పచ్చగా ఆరోగ్య విషయంలో పచ్చగా చేయునుగాక. మీరు ఆడుచున్న మందులన్నీ దినదినం తగ్గిపోవునుగాక. అవునా? ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. మీరు అందరూ కూడా అలా ఉండండి. ఈ ఆరోగ్య విషయంలో, ఆస్తి విషయంలో వివరించడానికి సమయం లేదు కనుక చెప్తున్నానండి. మొదట మనిషికి కావలసింది ఏంటంటే, ఏ కుటుంబాన్ని, ఏ జాతి అయినా, ఏ ఊరైనా, ఎక్కడన్నా కానీ మనిషికి, ఏ కుటుంబానికైనా 3 విషయాలలో, ప్రాముఖ్యంగా 3 విషయాల్లో క్షేమం సమృద్ధిగా ఉండాలి. అది ఏంటంటే మాట, మూట, మంచం అనండి. తొందరగా ఈ మాటలు మరొకసారి చెప్పండి. మాట, మూట, మంచం అనండి. పొడుగునా పెద్ద మంచం అనేది ఏదో వెళ్ళిపోతారు, పెద్ద రెస్ట్ తీసుకునేది. మంచం అంటే ఏంటంటే రెస్ట్ అనండి. రెస్ట్కి చూసిన రెస్ట్. చూడండి, మనిషి ఎంత కష్టపడ్డా, ఎంత సంపాదించినా కానీ రెస్ట్ లేకపోతే ఏమైపోతాడు. అది మంచం అంటే రెస్ట్. మాట అంటే అర్థం ఏంటంటే, మాట కుదిరితేనే మనిషి మనశ్శాంతి బతుకుతాడు. బైబిల్ చెబుతుంది, ఒకరి నోటి మాట వలన సంతృప్తిగా బతుకుతాడని సామెతల గ్రంథకర్త చెప్తాడు. సంతృప్తిగా ఉంటాడు. మాట దాన్ని వివరించడానికి ఇంకా ఎక్కువ సమయం లేదు, కానీ నోటి మాటే కదా అని అనుకోమాకండి. మన మాట దేవుడు ఏమంటాడంటే తెలుసా, మన నాలుకను కంట జీవ మరణములంట నాలుక వశంలో పెట్టంట. జీవ నేను బ్రతుకుతాను అని అంటున్నావు అనుకో, బతికిస్తాడు. లేదు నా పని అయిపోయింది చస్తాను అనుకున్నావు, చచ్చిపోతావు. ఎవరు సంపూర్ణ నిన్ను అంటే, నీ నాలుగుతో నువ్వేమో కోరుకుంటున్నావు అంటే, నువ్వేదైతే అనుకుంటావో జరుగుద్ది. నేను సజీవుడనై దేవుని కార్యములు వివరిస్తా,
నేను సావను, నేను బ్రతుకుతా అన్నాడు యోబు. దేవుడు బతికించాడు లేదా? బతికించాడు. అదే ఇక అయిపోయింది, అందరూ అయిపోయింది, ఇక అంతా భార్య కూడా చావమంది, అందరూ ఇక ఇంచుకున్న నా బతుకు అనుకున్నాడు అనుకోండి, చచ్చిపోయాడు. నాకు ఉద్యోగం రాదు, నాకు ఉద్యోగం ఎవరు ఇవ్వని అంటున్నారు. ఎవడు నిజంగానే ఇవ్వడు. ఎవరితో రాదు నాకు ఉద్యోగం అను? నజరేయుడైన యేసు నామములో నాకు జాబ్ వచ్చును గాక అను, పలుకు. నజరేయుడైన యేసు నామములో నేను ధనవంతుడు అగుదును గాక అను, పలుకో, విశ్వాసం పలుకు. కోటీశ్వరుడు అగుదును గాక చూస్తారు అనండి. నీ ఏదైతే అనుకున్నాను, ఓ పాడిగేదెను పెంచుకుందాం అనుకున్నావు హైదరాబాద్లో, యేసు నామములో పెంచుకుందువు గాక. పాడిగేది ఎందుకు? మంచి పాలు వస్తాయి. బయట ఎక్కడ చూసినా కల్తీ పాలు, దరిద్రం పాలు. చూడండి, ఒక మనిషి నిన్న డాక్టర్ వర్ణించాడు, క్యాన్సర్ అనేది ఎందుకు ఎక్కువ అవుతుందంటే, క్యాన్సర్ రోగం మనం కొబ్బరి బొండం ఎంతో 70 రూపాయలు పెట్టి కొంటాం. ఆ కొబ్బరి బొండాన్ని ఎలా చదువుతాం? ప్లాస్టిక్ పైప్తోనే దాన్ని ఎక్కడికో వెళ్ళి టీ తాగుతాం. వాడు ఏం చేస్తాడు? అలాగే ఆమె ఒక్కళ్ళు సమర్పించుకోవచ్చు, ఒక 20 ప్లేట్లు కొనేయచ్చు. మంచిదమ్మా, ఆరోగ్యానికి మంచిది. మీరు ఇళ్లలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ప్రియులారా. నేను మీ జాగ్రత్త కొరకే దేవుని ప్రేమతో చెబుతున్నాను తప్ప మిమ్మల్ని విమర్శించట్లేదు. ఒక్కో సమయంలో మేము కూడా అలాగే చేస్తూ ఉంటాం. అయ్యో అని జాగ్రత్త పడుతున్నాం. మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకుంటూ మీకు చెప్తున్నాను. కనుక ప్లాస్టిక్ సంబంధమైన వాటిలో ఏ పదార్థం వచ్చినా, ఏ విధమైన పానీయం వచ్చినా కానీ చాలా కేర్ఫుల్గా ఉండండి, జాగ్రత్తగా. అది బంగారమైన సరే తినమాకండి. ఎంత రుచికలదైనా పక్కన పెట్టేసి తినమాకండి, ఎందుకంటే నేను చెప్పలేను. అయితే మీ ఆరోగ్యం చూడండి, అన్నిటికంటే మహాభాగ్యం ఏంటంటే, ఎంత ఆస్తి ఉన్నా ఎన్నున్నా ఆరోగ్యం అయితే ఏం ప్రయోజనం అండి? నువ్వు పచ్చగా ఉండాలండి. నువ్వు పచ్చగా ఉండాలంటే ఆరోగ్యం ఉండాలి. ఏదైనా తినగలగాలి, ఏదైనా డైజెషన్ అయిపోవాలి, నీవు దేహాన్ని పట్టాలి. ఇదే కదా ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యం దేవుడు మీకు దయచేయను గాక. చెప్పండి, మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చును గాక. ఆరోగ్యం అనుకున్న ఆస్తి దేనికి ఉందండి? కనుక మీ అందరూ మొదటగా ఉందాం. సరే, ఇవన్నీ ఆరోగ్య విషయంలో, ఆస్తి విషయంలో, తర్వాత సకల విధాలుగా దేవుడు నిన్ను పచ్చగా సారము కలిగి జీవించునుగాక. చూడండి 23వ కీర్తన 2వ వచనం చదవండి. 23వ కీర్తన 2వ వచనం భక్తుడైన దావీదు ఏమంటున్నాడు చూడండి త్వరగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఎంత మంచి మాట అండి. ఎక్కడ పడుకోబెడతాంట మనల్ని? ఇందాక మంచం అన్నాను చూసారు, అదే. అంటే కొంతమందికి పెద్ద సరమ్మి ఉంటుంది, విశాలమైన ఇల్లు ఉండొచ్చు, బిల్డింగ్ ఉండొచ్చు, కానీ నిద్ర పడదు, నిద్ర రాదు. ఏంటి దాని సుఖం ఏంటి చెప్పండి కదా? అంటే దాని అర్థం ఏంటంటే, నీకు సుఖమైన నిద్ర, శాంతి సంతోషములతో నీ మనసు నిబ్బరంగా ఉండాలంటే దేవుడు అంట పచ్చని చోట్ల నేను పరుండ చేయను కాక. అంటే ఎప్పుడు నీ బ్రెయిన్, నీ మనస్సు, నీ అంత కూల్ కూల్ కూల్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. స్తోత్ర. నిన్ను పచ్చగా ఉంటాడు, చేస్తాడు. నీకు మంచి పచ్చదనం దేవుడు ఇస్తాడు. దేవుడు ఏదైనా ఇస్తే శ్రేష్టమైనవే ఇస్తాడు, శ్రేష్టమైనవే ఇస్తాడు. నమ్ముతున్నారా? తొందరపడమాకండి. దేవుడిచ్చేది ఎప్పుడైనా శ్రేష్టమైనదే ఇస్తాడు. ఆలస్యమైన మూర్ఖుడైనా తన మేలులు యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక నా జీవితం నేను అనుభవిస్తూ వస్తున్నా. ఇంకా ఉంది, నేను పొందాల్సినవి చాలా ఉన్నాయి, కానీ పొందిన దాన్ని బట్టి కృతజ్ఞతగా నేను చెప్పాలి కానీ చెబుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇస్తాడు. కానీ మీరు నేను కూడా సారము కలిగి పచ్చగా జీవింపజేసేది ఆయనే.
అక్కడ మీరు చదివిన 92వ కీర్తనలో నేను చెప్పినటువంటి వచనంలో 14వ వచనం చదివితే 15వ వచనం మనం చదివే విందాక 14వ వచనం చూడండి. ఎందుకు పచ్చగా సారంగా ఉండాలి మనం అంటే అక్కడ రాయబండి, దేవుడు నీకు సిగురు పెట్టాలి, నీ వయసు ఎంతైనా సరే నిన్ను ఇంకా లేవనెత్తాలి, ఆరోగ్యంగా ఉంచాలంటే నీకు ఒకటే గురి ఉండాలి. ఏంటి ఆ గురి అంటే దేవుడు, గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు, దేవుడు అది ఆయన గురించి మంచి చెప్పేవాడిని దేవుడు సావనవాడు. ఆమేన్. 30వ కీర్తన కూడా మీరు చదివితే అక్కడ ఒక భక్తుడు అంటాడు, అయ్యా మన్ను నిన్ను స్తుతిస్తుందా, సమాధి నీ మహిమను ఏమైనా కీర్తిస్తుందా, నన్ను సజీవుడిగా చేయి, నేను నీ కార్యాలు వివరిస్తా అంటే బతికిన. అలాగే ఇదికే అనేటువంటి ఆయన కూడా అలాగే 7 ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఆయన్ని కూడా బతికించేసాడు, ఆయుష్ ఇస్తున్నా ఇదికే పో. ఎందుకు? తిని రావటానికి కాదు, దేవుని గురించి సాక్షిగా ఉండటానికి దేవుడు నీకు ఆరోగ్యాన్ని చెప్పండి. అంతే. నువ్వు అవునన్నా కాదన్నా బైబిల్ రూల్ ఇది. దేవుని చిత్తం, దేవుడిని ఎదిరించడానికి ఎవరి వల్ల అవుద్ది? దేవునితోనే పెట్టుకునేది. కనుక దేవుడు కోసం నీవు ఆయన్ను గొప్ప చేయాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన సాక్షిగా నీవు బ్రతకాలి. ఒక హృదయపూర్వకమైన భారం పెట్టుకో. నిన్ను ఆయన సావనివాడు, దేవుని స్తోత్రం. నిన్ను ఆయన బతకనిస్తాడు, నీకు ఇంకా నూతన ఆరోగ్యం ఇస్తాడు. నీ దేహంలో ఉన్న షుగర్ కణాలు ఉన్న, థైరాయిడ్ కణాలు ఉన్న, ఇంకా బీపీ కణాలు ఉన్న, ఇంకా ఎలాంటి చెడు కణాలు ఉన్న, వ్యాధి కణాలు ఉన్న యేసు క్రీస్తు నామములో కాచి వాటిని దూరం చేసి నీ ఆయుష్ని పెంచుతాడు దేవుడు. నీకు ఆరోగ్యాన్ని దేవుడు పెంచుతాడు. నీకల్లా ఒకే టార్గెట్, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పరిశుద్ధుడు, ఇలాంటి దేవుడు ప్రపంచంలో ఎవరు లేరు. యేసు క్రీస్తే పరిశుద్ధ దేవుడు, ఆయన తప్ప ఎవరూ లేరు. ఒకప్పుడు ఎంతోమంది ఎదిరించారు యేసు ప్రభు ఆయన విదేశాల దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు. ఇప్పుడు ఎంతోమంది ఎదిరించిన వాళ్ళే వచ్చేసి గ్రంథస్థాలు చేసి తెలుసుకుని సంపూర్ణ యేసే దేవుడని ఒప్పుకుంటున్నారు. వాళ్ళకి ఎవరు డబ్బులేమో వచ్చి ఒప్పి ఇట్లా. ఒకప్పుడు విమర్శించిన వాళ్ళే తెలుసుకున్నారు. మరి తెలుసుకున్న నీవేంటి, నీ సంగతి ఏంటి? దేవుణ్ణి గొప్ప చేసుకుంటున్నావా? నిన్ను నీవు గొప్ప చేసుకుంటావా? బైబిల్ ఏం చెప్తుంది? నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తా, నన్ను మహిమపరచు, నేను నీకు దారి చూపిస్తా. నేనేదన్నా కొంచెం నిన్ను ఆశ్రిస్తే నీ గొప్పలో చెప్పుకోవటాకే టైం చెప్పించుకుంటున్నావు, ఖర్చు పెట్టుకుంటున్నావు, టైం వేస్ట్ చేసుకో, ఇట్లా చెడిపోతావు. ఇప్పుడు పిల్లోడు చదువుకోరా జాగ్రత్తగా, నీకు చదువుకుంటానికి సెల్ ఫోన్ అవసరం కనుక అందులో అవి చూసుకుంటానంటున్నావు కనుక ఉపయోగకరంగా ఉండటానికి నేను ఇస్తున్నానని చెప్పి ఇస్తాడు తండ్రి. కానీ మంచి పిల్లలు మంచిగానే ఉపయోగిస్తారు. కొంతమంది చెండాల పూలు ఉంటారు కదా, పాపిస్టోళ్ళు పిల్లలు, ఆ ఫోన్ దేనికి కొడతారు? చెత్తాటికి వాడతారు కదా. అప్పుడు వాడు మరి తండ్రి తెలుసుకుంటాడు. తండ్రి తెలుసుకుని ఏం చేస్తాడు? ఆ ఫోన్ లాగేసుకుంటాడు లేదా? ఫోన్ లాక్కుంటాడా లేదా? చెప్పరే. అలాగే దేవుడు దయదలిసి మనకి ఏదన్నా ఆ సెల్ ఫోన్ లాగానే మనకి ఏదైనా ఈవులు మేలు ఇచ్చినాక వాటిని దేవుని కొరకు వాడలేదు అనుకోండి, ఏం జరుగుతుంది? లాక్కుంటాడు. ఆమేన్. కనుక నా మాటలు ముగించే ముందు ఇంకో విషయం చదవండి. కీర్తన గ్రంథము 52:8 చదవండి. 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనంలో అక్కడ ఏముందంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించి ఉన్నాను. నేనైతే ఇక్కడ నేనైతే అంటే ఎవరికి వాళ్ళే. పరలోక రాజ్యంలోనంట. ఇప్పుడు ఇక్కడున్న తర్వాత చెప్తాను ఈ ప్రసంగం, కానీ చిన్నగా చెప్తున్నాను. ఇక్కడున్న మన అందరం కూడా బంధువులు ఉండొచ్చు, తల్లి కూతుళ్ళు ఉండొచ్చు, తండ్రి పిల్లలటం ఉన్నాం. పరలోకం ఈ వరుసలో వాయిలే ఉండవు. అక్కడ ఎవరెవరు ఎలాంటిదో తెలియదు.
భూమి మీద కూడా మనం పరలోక వాసులం అని తెలియటానికి ఏం చేయాలంటే ఇక్కడే ఆ ప్రూఫ్ మనం చేయాలి. అర్థం అవుతుందమ్మా? రేపు పరలోకం వెళ్ళాక కూతురు, తల్లి, తండ్రి, కొడుకులు అనేది ఏమీ అక్కడ అసలు ఉండదు, తెలియదు. దాన్ని ప్రూఫ్గా మనం ఏం చేయాలి? భూమి మీదే చూపించాలి మనం ఎక్కడున్నా. అంటే అప్పుడు ఏం చేయాలి? మనం పరలోక రాజ్యాన్ని సంఘంలో చూపించాలి. అందుకని మనం ఏం చేయాలి? ఈ ప్రార్థనలో కూర్చున్నప్పుడు తల్లి ఎక్కడుందో పిల్లకి తెలియకూడదు, పిల్ల ఎక్కడుందో అది. ప్రార్థనకు వచ్చినాక ఎవరికి వాళ్ళే నేనైతే అన్నట్టుండాలి తప్ప నేను మా అమ్మ, నేను మా నాన్న అంటే నోరు మీరా ముందు నూరా అంటాడు. మా బన్ను జానిపేడు ఆయన మా డాడీ అని అన్నాడు. ముయ్ నీ సంగతి చూసుకో ముందు అంటాడు దేవుడు. ఆమె అందుకని ఎవరు భక్తి దేవుని కాడ ఎవరికి వాళ్ళే నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరితో అంటున్నాడు ఈ మాట? అబ్రహాముతో అంటున్నాడు, శారమ్మతో అంటాడు ఈ మాట. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వించేవాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడిని శపిస్తాను. అంతే. అబ్రహాం తీసుకున్నాడు. ఆయన నమ్మి, ఆయన భక్తిని నమ్మి, ఆయన విశ్వాసాన్ని నమ్మి తన భార్య కూడా ఆయన నెమ్మడించింది కనుక ఆమె కూడా ధన్యురాలైపోయింది. ఇదిగో దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వే తీసుకో. వాళ్ళని వీళ్ళని చూసుకోమాక, కుడి ఎడమ చూసుకోను. నీ జీవితం నీది, నీ బ్లెస్సింగ్స్ నీవు పొందుకో, నీవు నమ్ముకున్నావు, నీవే నీ విశ్వాసాన్ని కొనసాగించో. అందుకని ఇక్కడ ఏమంటాడు? నేనైతే చెప్పండి ఏమంటున్నాడు? నేనైతే ఎలా ఉంటాడు అంటున్నాడు? దేవుని మందిరము పచ్చని ఒలీవ చెట్లాగా ఉన్నాను. ముగించేస్తాను, ముగింపు మాటలు వస్తున్నాయి. ఎక్కడున్నావమ్మా? సారం, పచ్చదనం. దేవుడు నిన్ను పచ్చని చోట్ల పొడుగు పెడుతున్నాడు. పచ్చదనం దేవుడు ఇస్తున్నాడు. పచ్చని మెతుకులు పెడుతున్నాడు, పచ్చని గుడ్డ ఇస్తున్నాడు, పచ్చని ఆరోగ్యం, పచ్చని ఇల్లు ఇస్తున్నాడు. ఒకప్పుడు ఏసీ అంటే ఏంటో ఏ మొఖానికి తెలియదు, నాకు అంతకంటే తెలియదు. ఇప్పుడు ఏసీ లేకపోతే బతకలేకపోతున్నాం. నేను కృతజ్ఞత కలిగి ఉంటానండి, మీకు తెలీదు. అది ఏసీ అని చెప్పి తలుచుకుంటా ఒకప్పుడు ఎండలో గిలగిలగిలగలాడిపోయిన స్థితి గురించి. ఎక్కడన్నా పంచ పరమాణాలు పెడితే మర్చిపోను, కృతజ్ఞత కలిగి ఉంటా. ఒకసారి నేను చాలా కాలమైంది సువార్తకి వెళ్ళి వస్తున్నా, మీకు చెప్తున్నాను, రూపాయి కూడా లేదు నా దగ్గర. సత్యం నమ్మండి. చూడటానికి టక్ చేసుకున్నా, మళ్ళా నా ముఖానికి మళ్ళీ టక్కు. ఆమె మళ్ళీ లావు. రూపాయి అంటే ఏం చేయాలండి బాబు? దేవుని స్తోత్రం. ఇక వర్ణనాతీతం అబ్బా. అతనికి ఎన్నో అని చెప్పి అవసరమైతే ఇది నా చేతికి వాచ్ ఉంది, ఈ వాచ్ తీసేసుకో, ఈ రూపాయి వచ్చినాక ఆ రూపాయి ఇచ్చి తీసుకెళ్ళిపోతారు. ఆడికి అప్పుడు భయం బాధేసి మీరు ఎవరు ఏం చేస్తారంటే పాస్టర్ అయ్యో ఆ మాట ముందే చెప్పచ్చు, వెళ్ళిపో అని అన్నాడు. ఆమె దేవుని స్తోత్రం. నేను ఈ రోజున కారు మీద వెళ్తున్నా, బైక్ మీద వెళ్తున్నా, ఆ స్థితిగతులు నేను మరవలేను. ఆమె రకానికి ఒక కారు మీద వెళ్తూ ఉంటాం, రకానికి ఒక క్యాబుల మీద, మీ అందరూ వెళ్తారు, నేను కూడా వెళ్తాను. దేవుని స్తోత్రం. ఆయన చేసిన మేలులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఉందుముగాక. మరి ఇప్పుడు మన సారము కలిగి పచ్చగా ఉండేలాగా దేవుడు చేస్తాడు కనుక ఈ పచ్చదనాన్ని నీవు నేను కాపాడుకోవాలి అంటే మనం ఎక్కడ పచ్చగా ఉండాలంటే దేవుని చెప్పండి దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్కలాగా ఉండాలి, కానీ కలుపు మొక్కలాగా ఉండమాక. ఏ మొక్క? కలుపు మొక్క. పొలంలో కలుపు ఎంతమంది తీశారు మీలో? చూపించండి. నేను తీశాను. పొలాల్లో వ్యవసాయం చేసేవాళ్ళు పొలంలో కలుపు వస్తుంది కదా, కలుపు తీసారా ఎవరన్నా? నేను తీశాను. మీరు తీశారమ్మా? అవునా, నైస్.
కలుపు ఎందుకు తీసేస్తాం? మంచి మొక్క అది ఏం చేసి చెప్పండు, అదేంటో చెడు మొక్క బాగా పెరిగిపోద్ది, మంచి మొక్కని అనిచిపడేది. చూసారా, మొక్కలే చెప్పేస్తాయి మనుషులు బ్రతుకులు. మనుషులు కూడా చూడండి, మంచోడిని ఎదగనివ్వరు, చెడోళ్ళు 10 మంది ఉంటారు, చెడోళ్ళే 10 మంది ఉంటారు. ఎవడో ఒకడు ఉంటాడు మంచోడు, ఆ మంచోడిని ఏం చేస్తారు? తొక్కేస్తారు. అలాగే సంఘంలో కూడా వినండి, మంచోళ్ళుగా ఉండండి, ఒలివ పచ్చని ఫలభరితమైన చెట్ల ఫలాలిచ్చే చెట్లుగా ఉండండి. లేదండి మేము ఆ కలుపులాగానే ఉంటాం, ఆ కలుపు మొక్కల్లాగా ఉండండి, మేము ఎదగము, ఎదిగిన వాళ్ళని కూడా ఆపేస్తాం అని అంటావా? ఒకానొక సమయంలో ఈ సమస్య యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వస్తే, అయా గోధుమల మధ్యలో గురుగులు కూడా ఉన్నాయి కనుక మేము వెళ్ళి ఆ గురుగుల్ని ఏరేసి పారేస్తాం అని యేసు ప్రభుతో పర్మిషన్ అడుగుతారు శిష్యులు. అడిగితే ఆయన ఏమంటాడంటే, అలా చేయమాకండి. ఎందుకు చేయొద్దంటే, మీరు గురుగులు తీసేటప్పుడు మంచి ఈ గోధుమలు కూడా ఈ మొక్కలు కూడా వచ్చేస్తాయి, రెండింటిని కలిసి ఎదగని. కోతకాలం వస్తుంది కదా, కోతకాలం వచ్చినప్పుడు ఏం చేద్దాం, ఈ గోధుమల్ని పక్కన లాగేసి వీటిని ఏం చేద్దాం, అప్పుడు వేడి చేసి కాల్చి పాడేద్దాం, అంతేనా? మరి ఆ కాల్చేది దేని సూచన? అగ్నిగుండంలో పడతాను, ఇహలోకమందో నాశనం తప్పదు. అందుకని చెరపకురా చెడెదము. నువ్వు ఎలాగో చెడిపోతున్నావు, నువ్వు ఎలాగో సాగు, నువ్వు ఎలాగో దేవుల్లో ఉండవు, ఉండే వాళ్ళని కూడా నేను ఇవ్వకుండా చేస్తున్నావా? నీ మాట ప్రవర్తన నీ బ్రతుకుల ద్వారా నువ్వేమో ఇచ్చేవాడు. కొంతమంది చూడండి, సంఘంలో చాలామంది అంటే ఎవరన్నా కానుక ఎవరు తెలియకుండా కృతజ్ఞతగా రహస్యంగా ఇద్దామని నాకు ఇస్తాను అనుకో, అట్ట చూస్తారు, అలా చూస్తారు. ఎవరు వద్దు ఇది తేలిక. ఎవరన్నా కానుక సందర్భం నీది నువ్వు చూసుకునేది, వాళ్ళ సంగతి నీకెందుకబ్బా? ఎవరన్నా కానీ ముందుండి, పాస్టర్ గారు నేను ఇదిగో ఈ ఎల్ఈడి టీవీకి నేను 10,000 ఇస్తానంటే, మాకు లేని భక్తి నీకు వచ్చింది అని ఏడు చచ్చేవాడు ఎంతమంది లేరు? పనికి మాలినోళ్ళు, చెత్త కాలుస్తాడు జాగ్రత్త దేవుడు. నువ్వు ఇవ్వవో ఇచ్చేవాడు చూసి జాలకోరమా, గురుగులాగా ఉండమాక, పచ్చని ఒలీవ మొక్కలాగా నీ ఉండు. దేవుడు నీకు సారవంతమైన పచ్చని జీవితంతో నిన్ను తృప్తిపరచునుగాక. ఆమేన్. ఇచ్చేవాళ్ళు సంతోషించాలండి, నేను ఇవ్వకపోయిన ఫలానోళ్ళు ఇచ్చారని. కొంతమంది నా దగ్గరికి ఎవరు రారులేండి, కొంతమంది ఇదివరకు అడిగేవాడు, ఏమంటే అయ్యగారు ఫలానోళ్ళు ఎంత ఇచ్చారేంటి, నువ్వు నోరు మూసుకో అని చాలామంది గడ్డెట్టినాక నన్ను అడగరికి ఎవరు. నీకు ఎందుకమ్మా, నీకు ఎందుకు అసలు, నువ్వు చూసుకో. ఆమేన్. పచ్చని సారవంతమైన ఎద్దుగుండు కలుపు మొక్కలాగా ఉండి కలగొలుపుతో ఉండి అందరిని పాడు చేయమాక. సంఘంలో ఎదగేవాళ్ళని కూడా ఎదగనివ్వకుండా, ప్రార్థన చేసి చేయనివ్వకుండా, ఆత్మీయంగా ఉండేవాళ్ళని ఉండనివ్వకుండా, దేవునికి ఇచ్చేవాళ్ళని ఇవ్వనివ్వకుండా, సాగేవాళ్ళు జాగ్రత్త. దేవుడు ఉన్నాడు, దేవునికి మనం లెక్క చెప్పాలి. నీవు పచ్చగా ఉండాలని ఆయన కోరుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? దేవుని పచ్చని పొలానికే నిప్పు పెడుతున్నావు, సంఘాన్ని పాడు చేస్తున్నావు, సేవలో అభివృద్ధి కానివ్వకుండా, ప్రార్థనలు ఎదగనివ్వకుండా, దేవుళ్ళు సాగనివ్వకుండా, ఎవరినైనా సరే ఆటంకపరుస్తున్నావా? జాగ్రత్త. మారు మనసు పొందు, లేకపోతే కోతకాలం వస్తుంది, ఓ టైం వస్తుందండి, ఓ సమయం వస్తుంది, చెప్పలేము. ఎవరిని దేవుడు ఏ విధంగా పనిష్మెంట్ తెచ్చుకుంటాడో అది మన చేతిలో లేదు. బైబిల్ చెప్తుంది, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుడు వానిని పాడు చేస్తాడు. కనుక దేవుని విషయంలో నిన్ను పచ్చగా ఉండమంటున్నాడు, 10 మందికి నువ్వు పచ్చదనం పంచమంటున్నాడు, దేవునికి మహిమకరంగా జీవించు అంటున్నాడు. నువ్వు ఉండలేకపోతే ఉండేవాళ్ళు కూడా పాడు చేయమాక. నువ్వు పాడలేవు, నువ్వు ప్రార్థించలేవు,
దేవుని కోసం వైరాగ్యముతో బ్రతకలు. బతికేవాడిని బ్రతకలు. ఇంటికడ్డు వచ్చి శాపగ్రస్తులా అవుతావు. నీ బ్రతుకుని ఇందుకు అగ్గిపాలు చేసుకుంటావు, బుగ్గిపాలు అయిపోతావా? వద్దు. ఇది నన్ను దేవుడు ఈ తెల్లవారుజామున ప్రేరేపించి చెప్పమన్న ప్రసంగం. ఈ మాటలు మీ హృదయం తాకితే ప్రభు నాతో మాట్లాడి నేను పచ్చగా ఉంటాను, దేవుని కోసం, దేవుని ఒలీవ మొక్కలాగా నేను బతుకుతానయ్యా అన్న వాళ్ళందరూ లేచి నుంచోండి.